హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బెల్లంతోటి పనస తొనలు తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితోటి చాలా హెల్దీగా కూడా మనం ఈ పనస తొనల్ని తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ మంచి స్వీట్ రెసిపీ అరగంటలో తయారైపోతుంది. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ అడిగినా కానీ ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రోజుల పాటు నిల్వ ఉండాలన్నా కానీ ఈ పనస తొనలు చాలా చాలా బాగుంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తోటి గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్, 2 చిటికెళ్ళ సోడా ఉప్పు వేసుకొని నెయ్యిని కరిగించైనా లేదా అలా అయినా వేసుకోవచ్చు. లేకపోతే వేడి నూనెని కూడా వేసేసుకోవచ్చు 2 గరిటెల వరకు. అలా వేసుకున్న దాన్ని పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది పిండిలో బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి. ఈ పనస తొనల్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. లేకపోతే సగం మైదా సగం గోధుమ పిండినైనా యూస్ చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ పూర్తిగా గోధుమ పిండినే యూస్ చేస్తున్నాను. గోధుమ పిండితో కూడా చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయి. కాబట్టి హెల్తీగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసేసుకుందాం. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని ఒక పావు గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండిని ఫ్లోర్ మీద చల్లేసుకొని కాస్త గోధుమ పిండిని ఎక్కువగానే పెద్ద ఉండగా తీసుకోవాలి. ఒకటేసారి మనం కట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న చపాతీల్లాగా చేసుకొని అయినా సరే మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలా పెద్దగా వెడల్పుగా చేసేసుకున్న తర్వాత వీటిని పార్టిషన్స్గా చేసుకోవాలి. దీనిలో వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదు. కార్నర్స్ తీయాల్సిన అవసరం కూడా ఉండదు. నార్మల్గానే మనం చేసేసుకోవచ్చు. ఇది ఇప్పుడు అబ్నార్మల్గా ఉంది. దీంతో కూడా మనం ఈ పనస తొనల్ని తయారు చేసేసుకోవచ్చు. ఘాట్లు పెట్టుకున్న తర్వాత రౌండ్ చుట్టేసేస్తే మనకు ఒక షేప్ అనేది వస్తుంది. రిబ్బన్స్ లాగా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ షేప్ని చూసి ఇష్టపడి తినేస్తారు. కార్నర్స్ కొంచెం పొడవుగా ఉంటే కొంచెం కట్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అలా అబ్నార్మల్గా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా స్క్వేర్ షేప్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. పక్కనే ఘాట్లు పెట్టేసుకుంటే ఒకవేళ కింద అతుక్కుంటూ ఉంటే కొంచెం పొడిపిండిని చల్లేసుకొని కూడా తీసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా మనము ఎంత క్వాంటిటీ అయినా సరే చేసేసుకోవచ్చు. కార్నర్స్ మాత్రం ఎక్కువగా ఉంటే కాస్తంత వెడల్పు చేసేసి ఎక్కువ ఉన్న పార్ట్ని తీసేసినా కానీ సరిపోతుంది. లేదంటే పొడవుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొకటి కూడా చూపిస్తున్నాను. చిన్నవి చేసుకుంటే తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ రిబ్బన్ ఏదన్నా విడిపోయినా కానీ మనం పిండితోటి అటాచ్ చేసేసుకోవచ్చు.
సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నేను క్వాంటిటీ చాలా తక్కువగా చేస్తున్నాను కాబట్టి ఒకటేసారి మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి. మరి హైలో పెట్టేసుకుంటే కలర్ తొందరగా వస్తుంది, కొంచెం సాఫ్ట్గా అవుతాయి. కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా 1 నిమిషం పాటు అలా ఉంచేసి తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇవి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేసిన తర్వాత మొత్తం తీసేసుకొని తర్వాత మిగతా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని చూద్దాము. మెజర్మెంట్ ఏమీ లేదు. నేనైతే కొంచెం బౌల్కి పావు భాగం కూడా బెల్లం నాకు పట్టలేదు, ఎక్కువే అయిపోయింది. కాబట్టి మీరు చూసి తీసుకోవచ్చు. గిన్నెలోకి ఒక టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని లైట్గా జిగురుగా వచ్చి లైట్ తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి గిన్నెను కిందికి దింపుకొని తయారు చేసుకున్న వాటిని అన్నిటిని కూడా పాకంలోకి వేసేసుకోవాలి. లేదా రెండింటిని వేసేసుకొని పాకాన్ని పట్టించి కూడా తీసేసుకోవచ్చు. నేను చేస్తున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి మొత్తం ఒకటేసారి వేసుకొని పాకం అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకుంటున్నాను. కాసేపు అలాగే గిన్నెలో ఉంచేసి తర్వాత ప్లేట్లోకి వేసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే పనసతొనలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు పిల్లలకి అందరికీ నచ్చుతుంది. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.